ఏపీలో నిమ్మ రైతులకు పండుగే పండుగ. నిమ్మ పంటకు కనీ విని ఎరుగని రీతిలో ధర పలుకుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలికాయి. 80 కిలోల బస్తా నిమ్మకాయల ధర ఏకంగా 10,000 రూపాయల వరకు పలికింది. 10 ఏళ్ల కాలంలో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని చెబుతున్నారు. గత నెలలో గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పుడు మార్కెట్లో రికార్డు ధర పలకడంతో వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 8 కిలోల బస్తా 500 రూపాయలే పలికేది. ఇప్పుడు 10,000 పలుకుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయల వినియోగం అధికమైంది. ఇతర ప్రాంతాల్లో దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో నిమ్మ ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ముఖ్యంగా జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, శీతల పానీయాల వ్యాపారాల్లో నిమ్మ వినియోగం అధికంగా ఉండడంతో డిమాండ్ మరింతగా పెరిగింది. ప్రతి సంవత్సరం రేట్లు ఏమంత ఆశాజనకంగా లేవు, కానీ ఈ సంవత్సరం ఈ నెలలో ఇప్పుడు మంచి రేట్లు వస్తున్నాయి. అదేవిధంగా మాకు జనవరి, డిసెంబర్లో అయితే కనీసం కూలీ డబ్బులు కూడా రాలేదు. బస్తా 500, 400 ఉండేది. కనీసం కూలీ, ఆటో ఛార్జీలు కూడా లేకుండా చేతి డబ్బులు పెట్టేవాళ్ళం. అందులో ఇప్పుడు ఈ క్రిమి కీటకాలు ఎక్కువైపోయాయి. వాటి వల్ల ఖర్చులు ఎక్కువైనాయి, అదేవిధంగా కూలీలు ఎక్కువైపోయినాయి. కానీ ఈ నెలలో దేవుడి దయ వల్ల రేట్లు బాగా వచ్చి 10,000 దాకా అమ్ముతున్నాయి బస్తా. దానివల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది. ఇదే రకంగా కానీ ఉంటే ప్రతి రైతు సంతోషపడతాడు. గత 10 రోజులుగా నిమ్మ ధరలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దీని పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాము. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ధరలు గిట్టుబాటు కాక పెట్టుబడులు పెరిగి కొంచెం ఇబ్బందులకు గురయ్యాము. ఇప్పుడు వచ్చినటువంటి ధరలు మాకెంతో ఆశాజనకంగా ఉన్నాయి. దిగుబడులు కూడా చక్కగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే కూలీల లభ్యత చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం మాకు ఈ కూలీల లభ్యతకి ఉపాధి హామీకి గనక జోడించినట్లయితే మాకెంతో ఆనందంగా ఉంటుంది. అలానే పెట్టుబడులు కూడా ఎక్కువగా పెరిగి ఉన్నాయి. ఆ పెట్టుబడులకు ఇంతకుముందు గిట్టుబాటు అయ్యేది కాదు. ఈ ధరలు ఇదే విధంగా కనుక కొనసాగితే రైతులందరమే ఆనందంగా పచ్చగా కలకలాడుతూ ఉంటామని తెలియజేసుకుంటాం.